వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. డాక్టర్ సమరం గారిని తీసుకుంటే సనాతన ధర్మం దేనికి పనికొస్తుంది? ఇప్పుడు టెక్నాలజీ ఇంత అభివృద్ధి అయింది. సో దాని గురించి మాట్లాడకుండా ఊరికే సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దేనికోసం అని చెప్పేసి అన్నారు. అంటే దానికి ఏమంటారు మీరు? సనాతన ధర్మం దేనికి పనికొస్తుంది? ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడే ఈ సమరం అన్న ఆయన, నేను పుట్టక ముందు నుంచి ఆయన భూత పుస్తకాలు భూత కథలు చెప్పుకుంటూ బతుకుతున్నాడు ఆయన. ఈ సనాతన ధర్మం నుంచి నేర్చుకున్నాడు అంటాను నేను. ఆయన ఎందుకంటారా? సనాతన ఏం పనికొచ్చిందంటే మీకే పనికొచ్చింది, మాకన్నా. ఎందుకంటే మీరే సెక్సాలజిస్ట్, మీకే పనికొచ్చింది, మాకు పనికి రాలే. పూర్వం ఆలయాల్లో ఏముండేవి అలాంటి బొమ్మలు కదా, సనాతనమైన ఆలయాలు సనాతనమైన ధర్మమే కదా, దాన్ని చూసే కదా శిల్పులు చెక్కారు. ఎప్పుడు ఇతను పుట్టాడు? అప్పటికి పుట్టలేదుగా. అప్పుడు ఆ బొమ్మలు ఉన్నాయిగా. కోణార్క్ టెంపుల్ చూసారా? అజంతా ఎల్లోరా గృహాల్లో అక్కడ ఇక్కడ అన్ని చూసారుగా, అన్నిట్లో ఉన్నాయిగా. ఈయన పుట్టాడు, ఈయన తాత పుట్టాడు అప్పటికి. అంటే ఈయన ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? సనాతన. నీకైతే దానికి కూడా పనికొచ్చింది మా సనాతన ధర్మం. సనాతన ధర్మం దైవం గురించి, ధర్మం గురించి, దేశం గురించి అన్ని విధాలుగా నీకు అవేర్నెస్ తీసుకొచ్చి నువ్వు ఎలా మనిషి ఎలా పెరగాలి, ఎలా ప్రజలకు ఉపయోగపడాలి, ఒక సమిధగా మనం మారినా కూడా మన సమిధ మనం అయిపోతున్నా కూడా అవతల వాళ్ళకి వెలుగు ఇవ్వడం, ఎలా మనం బతుకుతున్నాం, మన జీవన విధానం ఎలా మార్చుకోవాలి, మనం ప్రకాశవంతంగా ఎలా బ్రతకాలి, అన్ని విధాలుగా మనలో మనం ఉన్న మన దగ్గర ఉన్నది ఏంటంటే మనం ఏవైనా సరే పక్క వాళ్ళకు ఉపయోగపడగలమా? కొంతమంది సనాతన ధర్మంలో ధర్మం అంటేనే ధర్మం ఆచరణ యోగ్యమైనది, నువ్వు ఆచరిస్తూ ఇంకొకరికి చెప్పేదే కదా. ఇంకోళ్ళకి తెలియదు అంటే నువ్వు చేయకుండా ఇంకోళ్ళు చేయమని కాదు, నువ్వు ఆచరిస్తూ ఇంకోళ్ళకి చెప్పాలి. సో ఇవన్నీ మా ధర్మంలో భాగమే. సనాతనం ఏంటంటే ఆది నుంచి అప్పుడెప్పుడో నువ్వు నేను ఎవ్వరు పుట్టక ముందు నుంచి ఎక్కడో నుంచి ఉన్నదే కదా. అంటే సనాతనం అంటే ఎప్పటికీ దీనికి ఏ విధమైన ఇది లేదు, ఎండింగ్ లేదు దీనికి. సనాతనమైనది అనాదిగా ఉన్నది. అలాంటి సనాతనమైన ధర్మంలో పుట్టినందుకు గర్వించు నువ్వు కూడా. డాక్టర్ సమరం, నువ్వు సమరం అని పెట్టుకో, ఇంకేమని పెట్టుకో, లేకపోతే అమరం అని పెట్టుకో, నాకు అనవసరం. కానీ ధర్మం జోలికి వస్తే మాత్రం సమరాన్నైనా ఎవరినైనా మేము తాట తీసి వదులుతాం. ఇంకొక విషయం, సనాతన ధర్మంలో మీకు సెక్సాలజిస్ట్ గా మీరు నేర్చుకున్న ఆ భూత బొమ్మలను చూసి కూడా మీరు రాసే పుస్తకాల్లో అవన్నిట్లో కూడా చొప్పిస్తున్నారే, ఆ పుస్తకాల్లో ఉన్న బొమ్మలే కదా. మీరు ఊహ చిత్రాలు వేసిన అవి చూసే కదా మీరు ఇన్స్పైర్ అయింది. మీ తాత తండ్రులు అందరూ చూసిన తర్వాత మీరు నేర్చుకున్న అవి కూడా సనాతన ధర్మంలో భాగంగా ఉన్నాయిగా. అంటే అప్పుడు ఇళ్లల్లో ఇంత విచ్చలవిడితనం లేదు, ఇంతలో విచ్చలవిడితనం. ఇప్పుడు పిల్లలు 10th క్లాస్ రాకముందే ఇప్పుడు పిల్లలకి అన్ని తెలిసిపోతున్నాయి. 10th ఏంటి 7th క్లాస్ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు అప్పట్లో పెళ్ళిడొచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భార్యతో ఎలా మెలగాలి, భర్తకు ఎలా గౌరవం ఇవ్వాలి, భర్తతో ఏ విధంగా కాపురం చేయాలో తెలియని ఆడవాళ్ళు కూడా ఉన్న రోజులు అవి. ఆ రోజుల్లో ఒక చిన్న మాట నోరు విప్పిలా మాట్లాడడానికి ఆడ మగ ఎవరికి అంత సాహసాలు లేవు. ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళకి కూడా లేవు. అలాంటి టైంలో ఏం చేయాలి అంటే ప్రజలకి ఎలా అవేర్నెస్ తీసుకురావాలి, పిల్లలు కాపురం చేయకుండా పిల్లలు ఎలా పుడతారు తెలియాలి అంటే అవన్నీ కూడా రాజులే కొంత మన ప్రజలకి ఈ విధంగా విధి విధానం ఇలా ఉంటుందిరా, నువ్వు ఇలాంటివంటి ఇలా ఉండాల్సి ఉంటుంది, ఇలా చేయాల్సి ఉంటుంది అని శిల్పులతో చెప్పి ప్రజలకు ఉపయోగపడంగా. గుడికైతే కంపల్సరీ వస్తారు కదా, కంపల్సరీ నమస్కారం పెట్టుకుంటారు కదా. అప్పుడు కూడా ఏంటిది అని ఒక నిమిషం ఆగి దాని గురించి తెలుసుకుంటారు. లేకపోతే వాళ్ళకి అలా అర్థమవుతుంది. అలా కూడా కొంతమంది పెద్దవాళ్ళు చెప్పగా విన్నాను నేను. ఇది అందుకు కూడా లిఖింప చేశారు పైన అని. కొన్ని పుస్తకాలు గ్రంథాల్లో అన్నిట్లో ఉంటుంది. వాత్సాయన కామసూత్రాలు ఇవన్నీ కూడా అవి చూసే కదా మీరు మాట్లాడేది. మరి వాత్సాయనుడు ఎవరు, కామసూత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి, మరి అవన్నీ తెలుసుకొని కూడా మీరు మాట్లాడుతూ మళ్ళీ సనాతన ధర్మాన్ని దుమ్మెత్తిపో దాన్ని పట్టుకొనే నువ్వు బ్రతుకుతూ నీ బ్రతుకు తెరివే సనాతన ధర్మం అయింది. తిరిగి మళ్ళీ సనాతన ధర్మం అది ఇదండు. మరి నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అయ్యా పెద్ద అయినా చెప్పు ఒకసారి. ముసలైపోయి కాటికి కాళ్ళు చాపుకొని ముసలైపోయి ఇంకా మతి భ్రమిస్తుందంట కొంతకాలం అయితే, ఏం అర్థం కాక ఇలాంటి మాటలే వస్తాయి అంతే. ఆయన కొంచెం ఎక్కడైనా చూపించండి, ఏమైనా భ్రమించి ఉండొచ్చు. ఇప్పుడు తమిళనాడులో వచ్చేసి మత మార్పిడి చేసిన వాళ్ళని తరిమి కొట్టారు, అయినా సరే ఇంకా పెరిగిపోతా ఉన్నారు. సో దానికి కారణం ఏమై ఉండొచ్చు? మత మార్పిడి చేస్తే ఎక్కడైనా తరిమి కొడతారు. ఇంతకు ముందులో లేదు, ప్రపంచం మారింది. మీరు ఏ ఊర్లో చూడండి, ఒక దగ్గర ఎక్కడో మన ఆంధ్రాలో వాటిలో పేడ నీళ్ళు కొట్టారు మొహం మీద. ఇంకొక దగ్గర నువ్వు మొన్న ఒక ఆయన ఇట్లా అమ్మ ఇదిగోమ్మ చదువు అమ్మ అని చెప్పేసి పాంప్లెంట్ ఇస్తే ఆ బూతులోనే చెప్పారు డైరెక్ట్ గా, ఇట్లా ఇసిరేసి ఎక్కడో పెట్టుకొని.
అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఒక పెద్దవాడికి అమ్మాయి పుస్తకం తీసుకొని చదువుకోమంటే తీసి కాలంలో వేసింది. అవన్నీ వైరల్ అవుతున్నాయి. ఎక్కడ లేదండి. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, మీరు ఏ ప్రదేశంకి వెళ్ళినా మత మార్పులు చేస్తున్నా, ఎవరైనా అత్యుత్సాహం ప్రవర్తించిన, ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళందరికీ కూడా రిటార్ట్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడే కాదు ఎక్కడ, ఎందుకంటే భారతదేశం మారుతుంది, మార్పు వైపు వెళ్తోంది. మళ్ళీ అన్ని ఏవైతే మేము అనుకున్నామో ఆ విధంగానే మార్పులు వస్తున్నాయి. సెక్యులర్ భావజాలాలు అన్ని పోయి సనాతన ధర్మం వైపు అందరూ మొగ్గు చూపే టైం దగ్గరలో ఉంది. పక్కగా చెప్పగలను. మొన్న పెహల్గాం దాడి తర్వాత ఇక్కడ భారతదేశంలో ముస్లింలందరూ కూడా భారత్ మాతకి జయం లేదా? అంతకుముందు ఏమన్నారు? అదే మనుషులు అంతకుముందు ఏమన్నారు? మారుతారు. అదే గాని మారకపోతే మళ్ళీ ఒక బంగ్లాదేశ్. మనం అందరం కూడా మనమేం అతిథులం కాదు, అంతే కదా. ఈ రోజు రేపు నిన్న వాళ్ళే రేపు మనం, అంతే కదా. కాబట్టి మత మార్పిడి మాఫియాని ఖచ్చితంగా గట్టిగా ఎదుర్కోవాలి, గట్టిగా మాట్లాడాలి.